అదే నమస్కారం. ఈరోజు ఒక దారుణమైనటువంటి ఘటన అసలు అది నా దృష్టికి రాగానే వీడియో ఇద్దామా వద్దా అని. బట్ ఇద్దాం, మెయిన్ ఛానల్లోనే పెడతాం. ఎందుకంటే మీరేమో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారమ్మా, జనరేషన్ జెడ్ ఈ పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళు. ఆ తర్వాత ఇబ్బందులు పడుతుందేమో అమ్మా నాన్నలు. ఈరోజు ఏకంగా మన హైదరాబాద్ అవుట్స్కట్స్ మేడిపల్లి, ఆ అమ్మాయి పేరు వచ్చేసి కావ్య అనుకుంటా, సబ్జెక్ట్ వెర్షన్ కావ్యనే. అమ్మాయి వయసు 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలకి ప్రేమ పెళ్ళి అంటే నాకు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి పేరు స్నేహిత్, ఆ అబ్బాయిది కరీంనగర్ అంట. మరి ఎలా నా పరిచయం. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఉంటున్న స్ట్రీట్కి జస్ట్ 1 స్ట్రీట్ దూరంలోనే ఈ కావ్య వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళ అమ్మ పేరు అరుణ. ఈ కావ్యకి ఒక అక్క ఉంది. దెన్ ఆమె పుట్టింటికి వచ్చిందట మామూలుగా, కావ్య వాళ్ళ అక్క. కావ్య కూడా పుట్టింటికి వచ్చిందట మొన్న 28వ తారీఖు, ఏప్రిల్ 28. ఇక ఇతను పక్క స్ట్రీట్లో ఉంటాడు కదా, ఫోన్ చేసి వాళ్ళ అత్తతో మాట్లాడుతున్న మూమెంట్లో ఫ్లోలో కొంచెం ఏదో మాట్లాడాడంట కావ్య గురించి. ఆబ్వియస్గా వాళ్ళ అమ్మ కాబట్టి కావ్యకు సపోర్ట్గా మాట్లాడితే అలా మాట్లాడిందట. మరి ఇంక ఏమైంది ఏంటో 29వ తారీఖున వచ్చి ఆమె మెట్లకి ఇంట్లోకి వెళ్ళబోతుంటే, రా నువ్వు నాతో అత్తయ్య రా రా అంటే సంథింగ్ ఏదో నమ్మించేసి మొత్తానికి అతను బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. ఇలా వెళ్తున్న మూమెంట్లో ఇద్దరి మధ్య మాట పెరిగిందో లేక ఆల్రెడీ ముందుగానే ప్లాన్ ప్రకారం ఉన్నాడా కానీ ఎవరు లేని నిర్ధారించుకున్నాక బండి స్పీడ్ మీద ఉంది, హెల్మెట్ తీసాడు, హెల్మెట్ కొట్టేశాడు వాళ్ళ అత్తని. బండి మీద నుంచి రోడ్డు మీద పడిపోయింది. ఇమీడియట్గా ఏం చేశాడు తెలుసా, బండి ఆపేసి మా అత్తకి ఫిట్స్ వచ్చాయని చెప్పేసి హడావుడిగా నీరుమని ఆసుపత్రి పట్టుకెళ్ళాడు. ఇంట్లో వాళ్ళ భార్యకి ఫోన్ చేశాడు కావ్యకి. వాళ్ళు హడావుడిగా వచ్చారు. దగ్గర ఉన్న ఆసుపత్రి చూపించేసి ఇక్కడ కాదు పెద్ద ఆసుపత్రి అన్నప్పుడు ఐ థింక్ బోర్డప్లో ఎక్కడో పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళారు. వాళ్ళు చూసి చనిపోయింది కదా అయ్యా, సారీ ట్రీట్మెంట్ నడిచింది 28, 29 ఆమె చనిపోయింది పాపం. ఇక ఈ అమ్మాయి కావ్యకి డౌట్ వచ్చింది, ప్రేమ పెళ్ళి కదా, సో ఇక అనుమానాలు. దట్టు ఏంటి, వీళ్ళ అమ్మతో ఆల్రెడీ అమ్మాయి గురించి గొడవ పడ్డాడు. ఆ విషయం వాళ్ళ అమ్మ ఆల్రెడీ కూతురికి చెప్పుంటుంది కదా, ఏం చేసేవి ఏంటి ఆ పిల్లోడిని. ఇక కూతురికి సపోర్ట్ ఇచ్చింది కదా ఈమె. ఈలోపు అతనికి మరి అత్త మీద కోపమా లేదా భార్య మీద కోపం అత్త మీద చూపించాడా లేక ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి అసలు అతనిది తెలియాలి. ఇక మొత్తానికి మా అమ్మని ఏడేదో చేశాడని చెప్పేసి అనిపించి మా అమ్మకు ఫిట్స్ రావటం ఏంటి, అంత బాగానే ఉంటే ఫిట్స్ ఎలా వస్తాయని చెప్పేసి అనుకుని పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. అతను ఒకే మాట, ఆమె ఫిట్స్ వచ్చాయండి, ఫిట్స్ వచ్చి పడిపోతే నేనేం చేయాలని. బట్ అంత దారుణంగా దెబ్బ తగలదు కదా, అంత ఫిట్స్ వచ్చి పడిపోయినా దెబ్బటి గట్టి కొట్టినట్టుంది, కింద పడినప్పుడు ఇంకా దెబ్బ తగిలే. ఇక ఆ ఏరియా మొత్తం సీసీటీవీలు పరిశీలిస్తున్నారు. లక్కీలీ సీసీటీవీలో వీడు ఆమెని బండి మీద ఉన్నప్పుడే హెల్మెట్ తీసి మరీ కొట్టాడు. పాపం డ్రైవింగ్ నుంచి కింద పడింది, తలకు బలమైన దెబ్బ, చనిపోయింది. సో కూతురి యొక్క ప్రేమ పెళ్ళి, అవతల వాడు ఎలా అంటాడు ఏంటి తెలియదు, పెళ్ళి చేస్తారా లేదా హడావాడు. సరే ఇంకా కూతురు ప్రేమించింది కదా, వయసు వచ్చిందని చెప్పి చేయటం, చివరికి ఏంటంటే గొడవలు, ఆ గొడవల మధ్య కన్నోళ్ళని బలి చేయటం లేదా వాళ్ళు బలైపోవటం. నన్ను అడిగితే చెప్తున్నా, అరే ఈ జనరేషన్ వాళ్ళకి ప్రేమ అంటే తెలీదు. ప్రేమ అంటే తెలిసింది ఎక్కడో ఒకరిద్దరు ఉంటున్నారు, వాళ్ళు కూడా చక్కగా లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు. మీన్ వైల్ ప్రేమలో వద్దు, ప్రేమ పెళ్ళిళ్ళు వద్దు, చక్కగా కుటుంబ పెద్దలు చూసిన పెళ్ళిళ్ళే చేసుకోండి.